ఆ రోజు యూదులు ఒక విధంగా ఆలోచించారు, గ్రీకులు ఒక విధంగా ఆలోచించారు, రోమి ఒక విధంగా ఆలోచించారు. మరి ఈ రోజు నీవు దేవుడి గురించి ఏం ఆలోచిస్తున్నావు? దేవుణ్ణి ఎందుకు రమ్మని చెప్తున్నావు? మీకు తెలుసో లేదో, ప్రతి ఒక్కరికి ఒకానొక టైంలో మనమందరము ప్రభువా నువ్వు రా అని చెప్పి ఎవరో ఒకరు ప్రార్థిస్తున్నారా లేదా? నాకు ఈ బాధ ఏంటయ్యా, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నన్ను తీసుకెళ్ళిపోయ్యా. మీ ప్రార్థనలో మీరు గుర్తు చేసుకుంటున్నారా లేదా? అందరూ ప్రార్థిస్తున్నాం, అందరం పిలుస్తున్నాం. ఎందుకు పిలుస్తున్నారు మీరు? మీ బాధలు తీసేయాలి, మీ బాధలు తీయాలి. ఆయన ఏమో మీ బాధలు తీయాలి, మీ అప్పులు తీర్చాలి, మీ రోగాలను స్వస్థపరచాలి, మిమ్మల్ని సుఖంగా ఉంచాలి. కానీ మీరు మాత్రం ఏం చేయరు. మీకు అర్థమవుతుందండి? ఆయన మాత్రం నీకు రోగం వస్తే నీకు స్వస్థపరచాలా, నీకు అప్పుల బాధ వస్తే అప్పుల బాధ తీయించాలా, నీకు సమస్యలు వస్తే సమస్యలు తీర్చేయాలా? అంటే నీ పనోడా ఆయన? దేవుడు నీ పనోడా? నువ్వు ప్రార్థన చేయ, ప్రభు చేసే ప్రభు అంటే చేయాలి. వెంటనే ఓకే ఓకే అని నీ ఆర్డర్ తీసుకొని చేయాలి ఆయన. అంటే మనం ఏమనుకుంటున్నాం అండి దేవుణ్ణి? మనం ఏమనుకుంటున్నాం దేవుణ్ణి? దేవుడు ఏది పడితే చేయదండి. మీకు తెలుసా, అపోస్తులైన పౌలు కానీ పేతురు కానీ అందరు ఎదురు చూశారు. వాళ్ళు ప్రార్థనతో ఎదురు చూశారు. మరి ఎంతమంది మన ప్రార్థనతో ఎదురు చూస్తున్నాం? మనం ప్రార్థనలో ఎంతమందికి సహనం ఉన్నది? ఒక విషయం కోసం నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కొన్ని ఇయర్స్ పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పడితే అది పొందుకోవడానికి నువ్వు. మరి ఈరోజు మీ ప్రార్థన ఎట్లా ఉంది? మనం అనుకున్నట్టు కాదండి, దేవుడు అనుకున్నట్టు మనం చేయాలా. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రభువా నీ చిత్తం జరిగించయ్యా అని మనం ప్రార్థన చేయాలి. మన ఇష్టం కాదు, మన యొక్క ఐడియాలు కాదు, మన ఉద్దేశాలు కాదు. అసలు ఇక్కడ మన చిత్తాన్ని మనం నెరవేర్చుకోవడానికి ఇక్కడ రాలేదండి. మనమంతా ఆయన సొత్తు, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము. యేసు